కోకోనట్ ఘాట్ ఎంట్రెన్స్ బ్రో. ఇది వెళ్ళిపోదాం మనం పైకి. ఓకే రైట్. ఓకేనా అందరు? ఓకేనా అందరు? ఆల్ రైటా? షూరా? పైకి వెళ్దామా? ఇదే మన వచ్చేసి ఎంట్రెన్స్. ఇదేమున్నది ఇక్కడ? హరిశ్చంద్ర ఘాట్ కోకోనట్ ఘాట్ వెళ్తున్నాము. చాలా పైనకి వెళ్ళాలి. ఇదేనా వెళ్ళేది పైకి? స్టార్టింగ్ ఎంట్రీ ఇదేనంట. ఓకే రైట్. లాస్ట్ టైం మొత్తం గుట్టుకనే ఉన్నాడు. ఇదైతే మంచి ఈజీగానే ఉంది. అమ్మో, ఇక్కడ షాప్ ఉంటుంది కదా మనకి. ఎందుకంత టెన్షన్ తీసుకుంటారో నాకు అర్థమవుతుంది. మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత కలుస్తా బాయ్. రావాలి ఆగం కాకూడదు. రమేష్ అనాలి. ఇది బాయ్, ఇది ఏదది? కోకోనట్ ఘాట్ వ్యూ పాయింట్. కోకోనట్ అదే రివర్స్ వాటర్ ఫాల్స్ అంటే ఇదేనా? రివర్స్ వాటర్ ఫాల్ కోకోనట్ వ్యూ పాయింట్. కోకోనటా? దాని తర్వాత టెంపుల్కి వెళ్తాం. టెంపుల్ లేదు కదా అక్కడ? వెళ్తాం పైన. అట్లా వరద వైద్యులు లేక అవుతారు అందరు. ఈ హీరో తీరే ఇప్పుడు ఎగురు. వెనక మాత్రం బ్యూటిఫుల్ వండర్ఫుల్ వాటర్ ఫాల్స్ ఉన్నాయి అక్కడ. పోరా నువ్వు ఎందులో లంగా కడుకున్నాడా? మనకు ఉండాల్సింది ఫస్ట్ చెప్పు. పైకి ఎక్కాలంటే ఫస్ట్ షోర్వా ఇంపార్టెంట్. తర్వాత మనకు హరియాణ పోర్ట్లు ఏమేమి చెప్పు ఎగ్జాక్ట్ గా. హరియాణ ఫోర్ట్ లా గణేష్ భయపడిండు, ఉడుం శ్రీకాంత్ ఏడ్చాడు. ఈ షార్ట్ ఇట్లా చాలా పైకి దమ్మొస్తుంది. డప్పురాజు గారు ఏమంటే ముక్కుతో గాలి తీసుకోవాలి, నోటితో తీసుకోవద్దు అంటే ఏమన్నట్టు? ఏమన్నట్టు బ్రో? ఏమన్నట్టు? షో కాదు బ్రో, ముక్కుతో కాదు నోటితో కానీ. నోటితో అంటే ఏమన్నట్టు? ఏదో అందరు వస్తుందని చెప్పి మేము వచ్చిన కూడా రాకుండా అంతే. అసలు ఎందుకు ఇంత ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటారు మనిషి? పెద్ద దిక్కు ఇతనా? ఎంత ఏజ్? ఎంత? జూలై 31 మన పెద్ద మన పెద్ద దిక్కు బ్రో. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే నీకా? హ్యాపీ బర్త్డే అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. ఇప్పుడు నా ఎంబడి తిరుగుతున్న ఫ్రెండ్స్ కూడా నా ఏజ్ ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఆఫ్ కోర్స్ ఆల్మోస్ట్ దగ్గర దగ్గర ఒక సంవత్సరం 2 సంవత్సరం తేడా ఉంటుంది. పెద్ద కూడా ఉండొచ్చు నీకంటే. నాకన్నా పెద్ద కూడా ఉండొచ్చు. ఓకే. ఎక్కడి నుంచి వచ్చినావు? తెలంగాణ నుంచి. హరిశ్చంద్ర ఘాట్. ఇక్కడ రివర్స్ వాటర్ ఫాల్స్ అంటే ఇక్కడే ఉంటాయి. రివర్స్ వాటర్ ఫాల్స్ అనేది మనం పైకి వెళ్ళినా కానీ తెలుస్తుంది. అసలు రివర్స్ వస్తే తెలుసు. అసలు వాటర్ తెచ్చిన మరి వర్షం పడతలేదు కదా. వాటర్ ఉంటే రివర్స్. ఓకే అండర్స్టాండ్. నువ్వు కుక్కూరికి ఉడుకుతున్నావు, అందరు నీళ్ళే కురకాలి. కొంచెం ప్రాబ్లం లో ఉండే, ఎందుకంటే ఇక్కడ సిగ్నల్స్ ఉండే, ఫోన్ సిగ్నల్స్ ఉండే. ఎందుకోసం? ఇక్కడ టవర్స్ లేవు. ఓకే. మనం హైల్ పైన ఉన్నాము. అయితే అన్న కతరా అలా పరిశాన్ లో ఉన్నారు. ఓకే. అదేందనేది తర్వాత. సో మా ఆడియన్స్ కోసం తెలుగు చెప్పండి ఒకసారి. కతరా అంటే లేదు, తర్వాత చెప్తాం. సో సిగ్నల్ వల్ల ప్రాబ్లం ఏంటి సార్? హ్యాపీ ఉండదు ఇంతమంది నేచర్ లా? హ్యాపీ ఉండాలి కానీ ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ కావడం వల్ల నా డిసప్పాయింట్ అయిపోయింది. గర్ల్ ఫ్రెండ్. ఓకే, గర్ల్ ఫ్రెండ్ అని చెప్పాలి కదా ఫస్ట్. ఈ ముగ్గురు అని చెప్పిరా గర్ల్ ఫ్రెండ్? ముగ్గురు ఇట్లా ఒక్కళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళ కోసం కొంచెం టెన్షన్ పడి కొండ కూడా ఎక్కలేకపోతున్నాడు. కిందనే కూర్చున్నాడు ఇంతసేపు ఏడ్చుకుంటా. మేము ఎక్కించిన కింద కూర్చున్నా ఉత్తకు ఏడ్చుకుంటా కాదు, బాత్రూమ్ కూర్చున్నా అనుకుంటా. ఏడ్చుకుంటా కూర్చున్నాడు. పైన ఏడ్చు కింద అలా కూర్చున్నాడు. ఇట్లా ఎందుకు కూర్చున్నాడు? ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ అవడంలో అలా కూర్చున్నాడు. ఇబ్బంది పడుతున్నాడు. సిగ్నల్ లేక. సిగ్నల్ డిసైడ్ వీడియో కాల్ నడుస్తున్నాయి కాబట్టి గట్టిగా నడుస్తుంది. ఓకే సూపర్. స్టెప్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ కాబట్టి లేదా కొంచెం స్టెప్స్ ఇదే మామూలుగా స్టెప్స్. సూపర్ 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 మస్తు వస్తుంది బ్రో.
3.5 కిలోమీటర్స్ అయితే కోకన్ ఘాట్కి చేరుకుంటాము. కోకన్ ఘాట్ కంటే వ్యూ పాయింట్కి చేరుకుంటాము. దాని తర్వాత కోకన్ ఘాట్ ఎంత ఉందో చూడాలి. ఇప్పుడు మేము టాప్ ఫ్లోర్కి వచ్చేసాము. టాప్ ఫ్లోర్ కాదు కదా ఇది, మిడిల్ ఆఫ్ ది ఫ్లోర్ అనుకుంటా. మిడిల్ ఆఫ్ ద ఫ్లోర్. కింద చూపించండి ఒకసారి. ఇక్కడ నుంచి చూసి ఇలా ఉంది. ఇట్లా కింద పడ్డం అంటే మన బొక్కలు దొరుకుతాయి కదా, అంతే. మాంసం అన్ని వీడియోలలో బొక్కలు దొరుకుతాయని చెప్పారు, కానీ మా వీడియోలు చెప్తున్నాం బొక్కలు దొరుకుతాయి. గ్యారంటీ మేము ఇస్తాం. మీ బొక్కల గ్యారంటీ మేము. బొక్కల గ్యారంటీ మేము. ఇది వర్షం కాదు ఫ్రెండ్స్, వర్షం అనుకోండి. కొండపై నుంచి వాటర్ ఫాల్స్ చెప్తున్నా ఫ్రెండ్స్. మస్తు ఉత్సాహంతో వాటర్ ఫాల్స్, వాటర్ ఫాల్స్ దీని అమ్మ వాటర్ ఫాల్స్ ఇది. సోనబాబు ఓయో సూపర్ మ్యాన్. దిస్ ప్లేస్ ఈస్ సో వండర్ఫుల్. ఓకే, rainy season I am coming here. Okay. Chandra Ghat. Okay, how is your experience? Feeling? How is your feeling? I am feeling good. Okay. Good. No, very excited. Say very excited. No, I am feeling good. Good. Ah, Hey, excellent. Good and is normal good. normal good. Okay. Wow. Very dangerous road. Worry not. Very. So, why didn't you talk with our government and I am tapping. Rapping. Walking and Rapping. Language. Yeah. అబ్బా ఇక్కడ నుంచి వ్యూ బాగుంది చూడు. అది వాటర్ ఫాల్స్, అన్న వాటర్ ఫాల్స్. రెయినీ దెన్ ఇట్స్ కాల్డ్ రెయినీ వాటర్ ఫాల్స్. ఇట్స్ రెయినీ వాటర్ ఫాల్స్ అది. ఓకే, ఇది బ్రహ్మం గారి గుహ కాదు, అది ఇది ఇక్కడ మన బ్రహ్మం గారు ఇది బ్రహ్మం గారి గుహ కాదు కాదా, ఇది కోకన్ ఘాట్ గుహ. ఓకే, ఇది వర్షం పడితే దాక్కోవడానికి, అంతే. దాక్కోవడానికి. సో ఇది ఒక షెల్టర్ టైప్ మనకి. అంతే. సెంట్రల్ Rainy షెల్టర్. ఓకే, రైట్. కొండపై నుంచి వాటర్ ఫాల్స్ మస్తు, అది ఎక్కువ కాదు, లైట్గా పైన ఉన్న వర్షానికి అక్కడక్కడ వెళ్తే వచ్చేసిన వాటర్ ఫాల్స్. ఇది హెవీ కాదు లే బాబు, చాలా బాగుంది. చల్లగా వాటర్ పడుతున్న కొద్ది మా ఫీలింగ్ మాత్రం హైలైట్ ఫ్రెండ్స్. మీకు ఇచ్చే బెస్ట్ సజెషన్ ఏంటంటే డెఫినెట్ ఒకసారి విజిట్ చేయండి. అంత ఈ హార్డ్ గేమ్ లేదు, ఈజీ ఉంటుంది. ఎక్కే అంత రిస్క్, నాట్ రిస్క్, ఎక్కువ రిస్క్ లేదు కాబట్టి మీరు ఎక్కే ఈజీగా ఎక్కొచ్చు. ట్రై చేయండి, ఫస్ట్ అయితే ట్రై చేయండి ఒకసారి, చాలా బాగుంది. చూడండి ఎంత మంచిది ఎక్స్పీరియన్స్. దిగుదాం బాయ్, ఫోటో దిగుదాం. సో మా ఆడియన్స్ కోసం మేము ఇంత మొత్తం ఎక్స్పీరియన్స్ చేయకపోతే ఇంత వైపు ఈ మాత్రం ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఇవ్వకపోతే ఎట్లా వస్తారు మన ఆడియన్స్. బ్యాక్గ్రౌండ్ వ్యూ. ఓకే, హే రాజుబాయ్ కమాన్. రాజుబాయ్ ఏమన్నా చెప్పండి. ఐ కాంట్. మాకు సన్న ఇట్లా కొండపై నుంచి సన్న వర్షం పడినట్టు పడుతుంది వాటర్ ఫాల్స్. ఇంతకు ముందు వచ్చాడా రాజుబాయ్? ఓకే, ఆ రాజుబాయ్కి ఏమన్నా ఈవెంట్స్ ఆర్డర్ ఉంటే చెప్పండి. క్యాటరింగ్ రమేష్ ఏమైంది అయితే లేదా వచ్చారా? అంటే ఇప్పుడు చెప్పు, ఇప్పుడు నీ ఫీలింగ్ ఎట్టుంది చెప్పు. ఇప్పుడు చాలా బాగుంది. హరియార్ ఫోటో అయినప్పుడు అంత బాగాలేదు. ఎందుకు? చాలా బాగుంది. అప్పుడు ఎందుకు బాగాలేదు, ఇప్పుడు ఎందుకు బాగుంది? అప్పుడు అంటే 90 degrees ఉండే, ఇవి 100 degrees ఉన్నా ఎక్కగలుగుతున్నాం. ఎందుకు అట్లా? ఎందుకంటే దీనికి మెట్లు లేవు. ఓకే, ఇవన్నీ ఇవి మొత్తం గుట్టల మీదకి ఎక్కడది ఉంది, అంతలానే చాలా బాగా ఎక్కుతున్నాం. సో ఇంకోటి ప్లస్ పాయింట్ ఏంటంటే మనకు విండ్ లేదు ఇక్కడ, గాలి ఎక్కువ లేదు. అక్కడ హరిహర ఫోర్ట్, సారీ హరిహర ఫోర్ట్ మాత్రం విపరీతమైన గాలి. ఆ గాలికి అసలు మంచి కొట్టుకుపోయినంత గాలి ఉంది కాబట్టి అప్పుడు ఎక్కలేకపోయాడు మన మహేష్. సో రోడ్ వారి మేము ఎక్కిన చూపించాం. ఇప్పుడు కూడా ఇది వాటర్ ఫాల్స్ కోకన్ ఘాట్ మన మహేష్ ఎక్కుతున్నాడు, మనం చూపిస్తున్నాం. గణేష్ షాప్ ఓపెన్ ఉంది అది లేదా? ఈ బుడ్డ పొట్టేగాలు కూడా వచ్చారు ఇక్కడికి. సూపర్.
ఒక జంగల్కి వచ్చినట్టే ఉంది ఇలాగ వస్తుంటే. ఎవరంటారు బాయ్? ఏ జానీష్ బాయ్? వావ్ 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 ఫ్యాంటాస్టిక్ సూపర్. జరా పోతలే లేచే. సో మనం లాస్ట్ టైం హరిహర ఫోర్ట్కి వెళ్ళాం కానీ సో అక్కడ ఇక్కడంత వాటర్ ఫాల్స్ అక్కడ లేదు. సో ఇక్కడంత ఈజీగా అక్కడ అసలు లేదు, ఎందుకంటే అక్కడ చాలా డేంజరస్గా ఉంటుంది, చాలా ప్రమాదకరం అట్లా. ఇక్కడైతే అడుగడుగునికి వాటర్ ఫాల్స్ ఉంటాయి. సో వెళ్ళే దారిలో నీకు హ్యాపీగా ఉంటుంది అనమాట, తడిసిన కొద్దీ సో మంచిగా అనిపిస్తుంటుంది. సో హరిహర ఫోర్ట్ నీకు అక్కడ ఎక్కడ వాటర్ ఫాల్స్ ఉంటాయి కావాలంటే అక్కడ ఎక్కడ నుంచి స్టెప్స్ పై నుంచి వస్తుంటే నీకు వాటర్ కలుస్తుంది, అంతేగాని అది ప్రమాదకరంగా ఉంటుంది. జస్ట్ మినిట్ బ్యాక్గ్రౌండ్ వస్తుంది. జరిగిపో నార్మల్. అప్పట్లో కోనేరు ఇది మొత్తం బ్యాక్. సో మనకి హరిశ్చంద్ర ఘాట్ అని చెప్పేసి ఉంటుంది, దీన్ని చాలా బాగుంటుంది ఇక్కడ. ఇక్కడ పై రైట్ ఇక్కడ ఇది గుడి, ఈ సమస్యల గుడి. చెప్పు బా, యూట్యూబ్ వీడియో నడుచు. కింద ఉంటుంది బాయ్, దాని ఉంటుంది దుని. సో గుహ టైప్ ఉంటుంది లోపల. ఇది గుడి. హరిశ్చంద్ర ఘాట్ పైన ఉన్న శివాలయం టెంపుల్ చాలా పురాతనమైనది, చాలా ఓల్డెస్ట్ టెంపుల్. ఆల్రెడీ చాలా రాళ్ళు వరిగిపోయినాయి. సో ఇంతవరకు వచ్చిన తర్వాత ఇక్కడ టెంపుల్ ఉన్నది ఒక ఆశ్చర్యకరమైన విషయమే. చాలా మంది టెంపుల్కి వస్తారు. యాక్చువల్లీ దీని గురించి హైదరాబాద్ నుంచి వచ్చి ఈ గుడి గురించి మీకు అందరికీ తెలియజేయాలని ఒక ప్రయత్నం వీడియో చేయడం జరిగింది. సో మా కోసం కూడా మీకోసం తీస్తాం. అసలు అందరూ ఇంట్లో కోసం దగ్గరనే ఒకసారి మొక్కండి, మంచి జరుగుతుంది. మన లోపలికి వెళ్తే శివాలయం ఎట్లుంటుంది, శివునిది శివలింగం ఉంటుంది. సో నాగ శివలింగం టైప్ ఉంటుంది. పెడదా బ్రో గృహ కింద ఇప్పేసే అవసరం రాదు. ఒకటే స్తంభం ఉన్నది, ఒకటే పిల్లర్ ఉన్నది, ఇంకా 3 పిల్లర్లు వచ్చేసి తిరిగిపోయినాయి, గాలి ఎక్కువ వచ్చినట్టు. ఒక 3 స్తంభాల సింగిల్ పిల్లర్తో ఇక్కడ ఉన్నది. కాకపోతే పైన పెద్ద గుట్టనే కాబట్టి ఉంటే అవకాశం చాలా ఈజీగా ఉంటుంది. సో జస్ట్ అవి టేగా కట్టినట్టు. సో ఇప్పుడు మనం చూసిన లింగం అయితే ఈ టెంపుల్ నుంచి పక్కనే రోడ్డు ఉంటుంది, తవ్వు ఉంటుంది, ఇటు నుంచి వెళ్తే అదే టెంపుల్. చక్కగా ఈ టెంపుల్ నుంచి టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి వెళ్తుంటే మనకు కోకాండ్ వ్యూ పాయింట్ వస్తుంది, కోకాండ్ ఘాట్. సో అక్కడికి వెళ్ళి మనం వీడియో అప్డేట్ చేద్దాం. సో ఇప్పటికైతే లింగం దగ్గర బాగా ఎంజాయ్ చేసాం. సో ఇక్కడ నుంచి చూద్దాం.